అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్నంటింది. నీలమేఘశ్యాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. రామ జన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీరామచంద్రుడు బాలావతారంలో కొలువుదీరాడు. మేషలగ్నం అభిజిత్ ముహూర్తంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ క్రతువు జరిగింది. సకల గుణాభిరాముడు సువర్ణాభరణాలతో మరింత సుందరంగా శోభాయమానంగా దర్శనమిచ్చారు. అసలు బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఎలా జరిగింది? క్రతువు జరిగిన విధానం ఏంటి? విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది రామభక్తుల చిరకాల స్వప్నం సాకారమైంది. అభిజిత్ లగ్నంలో అయోధ్య గర్భగుడిలో బాలరాముడు కొలువుదీరాడు. తేజో, సౌశల్య, వాత్సల్య, ధైర్య, శౌర్య, పరాక్రమ, సత్య సంకల్ప, సౌహార్ద రామయ్య బాలరాముడిగా దర్శనమిస్తున్నాడు. వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. సుమారు 500 ఏళ్ల తర్వాత భవ్య మందిరంలో దివ్య తేజస్సుతో బాలరాముడు కొలువుదీరాడు. ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో స్వర్ణాభరణాలు ధరించి చిరుదరహాసం, ప్రసన్న వదనంతో బాలరాముడు దర్శనమిచ్చారు. శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి, శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి. సుముహూర్తం అభిజిత్ లగ్నంలో 12:29:08 నుంచి 12:30:32 వరకు. ఈ టైంలో 6 గ్రహాలు అనుకూలం. అన్నీ మంచి శకునాలే. సరిగ్గా 84 సెకన్లలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నిర్విఘ్నంగా, దిగ్విజయంగా పరిపూర్ణమైంది. గర్భగుడిలో కొలువుదీరిన బాలరాముడి మూర్తి బాలతత్వం, దైవతత్వం, రాజతత్వంతో భక్తులను కట్టిపడేస్తోంది. కృష్ణశిలతో రూపొందించిన విగ్రహానికి బంగారు రంగు పీతాంబరం ధరింపజేశారు. ధర్మపీఠంపై దరహాసంతో నిలుచనున్న 51 అడుగుల విగ్రహానికి తల నుంచి పాదాల వరకు స్వర్ణ వజ్రాభరణాలతో అలంకరించారు. తలపై మణిమాణిక్యాలతో కూడిన కిరీటం, కరుణిస్తున్నట్టుగా ఉన్న నేత్రాలు, నుదుటున వజ్రాలతో కూడిన కస్తూరి తిలకం, మెడలో పచ్చలహారం, ముత్యాలహారం, స్వర్ణహారం, ఎడమ చేతిలో బంగారు కోదండం, కుడి చేతిలో స్వర్ణబాణం, మెడలో వైజయంతిమాల, శిలాతోరణంపై మరో పుష్పమాలతో ఆ దివ్యమైన విగ్రహాన్ని చూసేందుకు 2 కళ్ళు సరిపోవనే చెప్పాలి. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. బాలరాముడికి నేత్రాలంకారం చేశారు ప్రధాని. బాలరాముడికి ప్రధాని మోదీ పుష్పాంజలి, జలాంజలి సమర్పించారు. స్వామివారి అర్చన తర్వాత విగ్రహం చుట్టూ ప్రధాని మోదీ ప్రదక్షిణ చేశారు. ఆ తర్వాత ఆలయ ప్రధాన పూజారి కాళ్లకు వందనం చేశారు. అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని మోదీ 11 రోజుల పాటు కఠిన దీక్ష చేశారు. ప్రాణ ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత తన దీక్షను విరమించారు. గర్భగుడిలో నిర్వహించిన పూజల్లో ప్రధాని మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. రామ్లలాకు హారతిచ్చారు. వారణాసికి చెందిన ప్రముఖ వేద పండితులు జ్ఞానేశ్వర శాస్త్రి ద్రావిడ్ ఆధ్వర్యంలో ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరిగాయి. అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని మోదీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్షణం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందన్నారు. అయోధ్య రాముడు ఇక టెంట్లలో ఉండాల్సిన అవసరం లేదని, గర్భగుడిలో నిత్యం పూజలందుకుంటాడని అన్నారు. हमारे रामलला अब टेंट में नहीं रहेंगे, अब इस दिव्य मंदिर में रहेंगे. मेरा पक्का विश्वास है, अपार श्रद्धा है कि जो घटित हुआ है इसकी अनुभूति देश के, विश्व के
कोने कोने में राम भक्तों को हो रही होगी। రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించిన వాళ్లు ఇప్పుడు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని పిలుపునిచ్చారు మోదీ. అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగితే హింస చెలరేగుతుందని గతంలో కొందరు విపక్ష నేతలు తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. కానీ రాజ్యాంగబద్ధంగా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశామన్నారు మోదీ. राम विवाद नहीं, राम समाधान है। राम सिर्फ हमारे नहीं है, राम तो सबके हैं। राम वर्तमान नहीं, सिर्फ वर्तमान ही नहीं, राम अनंत काल है। బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత గర్భాలయంపై పూల వర్షం కురిసింది. హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. అటు అపూర్వ ఘట్టం వేళ ప్రధాన ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. రామనామంతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. ప్రాణ ప్రతిష్ఠ అంటే దేవాలయంలో పూజలు క్రతువు చేసేందుకు ముందుగా చేసే ఒక సంప్రదాయం. ప్రాణ ప్రతిష్ఠ అంటే అర్థం జీవమివ్వడం. ప్రాణ్ అంటే ప్రాణశక్తి, ప్రతిష్ఠ అంటే స్థాపన అని అర్థం. ఆ ఆచారంతో దైవాన్ని విగ్రహంలోకి ఆవాహన చేయడం. ఈ క్రతువు దేవుని విగ్రహాన్ని సజీవంగా చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ నెల 16 నుంచి అందుకు సంబంధించిన ప్రాయశ్చిత్తం దగ్గర నుంచి రామ్లలా విగ్రహాన్ని ఊరేగించడం వరకు అన్ని కార్యక్రమాలను రామ జన్మభూమి ట్రస్ట్ నిర్వహించింది. ఆలయ గర్భగుడిని సరయు నది పవిత్ర జలంతో శుద్ధి చేశారు. ఆ తర్వాత రాముడి విగ్రహాన్ని ఆలయంలో ఉంచారు. ఈ పూజ ప్రధాన ఉద్దేశ్యం దేవుణ్ణి విగ్రహంలోకి ఆవాహనం చేసి ప్రాణం పోయడం. విగ్రహం లోపల శాశ్వతంగా దేవుని ఉనికి ఉండేలా చేస్తారు. దీంతో ఆ తర్వాత ఆలయంలో జరిగే పూజలు వ్రతాలు ఆ దేవుడు స్వీకరిస్తాడని నమ్ముతారు. అలాగే ఆయన తమ గోడు విని కోరికలు తీరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. శాస్త్రానుసారంగా సంప్రదాయబద్ధంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం దిగ్విజయంగా పరిపూర్ణమైంది. కౌసల్యారాముడు అయోధ్యలో కొలువుదీరాడు. అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రముఖులు, సెలబ్రిటీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి చిన్నజీయర్ స్వామి, మై హోమ్ గ్రూప్ అధినేత రామేశ్వరరావు, మాజీ సీఎం చంద్రబాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అలానే పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఆలియా భట్, రణబీర్ కపూర్, వివేక్ ఒబెరాయ్, జాకీ ష్రాఫ్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయోధ్యలో 5 శతాబ్దాల స్వప్నం సాకారమైంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కన్నుల పండువగా జరిగింది.